హాయ్ అండి, ఈరోజు మనం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ లేకుండా టమాటా పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం 1 కప్పు కందిపప్పు, 2 కప్పులు వాటర్, అలాగే 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. 5 నుంచి 6 విజిల్స్ రావాలి. ఇప్పుడు చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. దాంట్లో దొడ్డుప్పు కొంచెం వేసుకోవాలి, 1 స్పూన్, అలాగే కొంచెం పసుపు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. అది కొంచెం అలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పప్పు బాగా మరిగిపోయింది, బాగా ఉడికింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పోపు పెట్టేసుకోవాలి. పోపులోకి మనకి ఆయిల్ 1 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది పప్పులోకి. మీరు కూడా ట్రై చేయండి. అంతే, ఎంతో ఈజీగా ఉండే టమాటా పప్పు రెడీ. ఈ కార్తీక మాసంలో వెల్లుల్లిపాయ వేయం కాబట్టి పోపులో వేయలేదు.